హాయ్ అండి. వెల్కమ్ టు మై వే వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య వ్లాగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా, షార్ట్ వీడియోస్ అయితే వదులుతున్నా కానీ ఫుల్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. నాకైతే అసలు కుదరతలేదండి. నేను డ్యూటీకి వెళ్తున్నా, పనికి వెళ్తున్నాను కదా, ఇక వచ్చేళ్ళకి నా పని అయిపోతుంది. ఫుల్ వీడియోస్ పెట్టే టైం కూడా ఉండట్లేదు నాకు. ఇక ఎట్టగొట్ట పెట్టాలి, చాలా వీడియోస్ ఉన్నాయి పెట్టాల్సినవి అని ఇక ఇవాళ పెట్టకపోతే బాగోదని ఇక వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా మేనగోళ్ళు పుట్టిన హైదరాబాద్ అయితే వెళ్ళాం కదా, జర్నీ వీడియో అయితే ముందుంది. ఇదైతే కేక్ కటింగ్ వీడియో. మేము మార్నింగ్ వెళ్ళామని ముందు వీడియోలో చెప్పా కదా, ఇక ఆ రోజు భోజనాలన్నీ రెడీ చేసేసుకొని మేమైతే బయలుదేరేసాము. కేక్ కటింగ్కి అయితే కేక్ కూడా వచ్చింది. ఇక చుట్టాలు కూడా వచ్చారు. ఇక మేము ఇక్కడి నుంచి మేము వెళ్ళాము. మా ఆడపడుచోళ్ళ తోడుకోళ్ళ మరిది వాళ్ళ ఆడపడుచే కానీ వాళ్ళ రిలేషన్ వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు. ఇక మరీ ఎక్కువగా కాదు కానీ కొద్దిగా సింపుల్గా అయితే చేసుకున్నారు ఫస్ట్ బర్త్డే అని. కానీ పుట్టినరోజు అయితే బాగానే జరిగింది. వంటలు కూడా బాగానే కుదిరినాయి. కేక్ కటింగ్ అని ఆ పిల్లకి మనుషులు అలవాటు లేక మా మేనగోళ్ళకి పద్దాక ఏడ్చినట్టే ఉంది పాపం. ఎప్పుడు నలుగురే ఉంటారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూసి ఇంటి నిండా చుట్టాలను చూసి అలాగే ఇక ఏడుస్తుంది. ఈ కేక్ కటింగ్ అయితే మొదలు పెడతానికైతే ఇక అందరం బయలుదేరాము. ఇక మా ఆయన కూడా రెడీ అయ్యి ఇక ఫస్ట్ బర్త్డే కదా, ఇక ప్రేయర్ అయితే చేస్తున్నారు. మా ఆడపడుచోళ్ళు ఆయన వాళ్ళ అక్క వాళ్ళది హైదరాబాదేనంట, వాళ్ళు కూడా వచ్చారు బర్త్డేకి. కానీ మంచిగా జరిగింది, చిన్న పార్టీ అయినా. కానీ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది, చిన్న ఫ్యామిలీ అయినా కానీ బాగుంటుంది. ఇక్కడైతే కేక్ కటింగ్ ఉంది, ఎవరెవరు వచ్చారు ఏంటనేది మీకు మ్యూజిక్ అయితే వదులుతాను.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక భోజనం అయితే చేయాలి. ఈ బ్యానర్ అయితే మీషోలో ఉందంట, కానీ ఫోటోలు కానీ వెనక బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంది. ఎవరైనా నచ్చితే మాత్రం మీషోలో సెర్చ్ చేయండి. హ్యాపీ బర్త్డే బ్యానర్స్ అని కొడితే అదైతే ఓపెన్ అయ్యి వస్తుంది మీషోలో. కానీ మంచిగా ఉంది బ్యానర్, ఫోటోలకు కూడా బాగా పడింది. ఒక డెకరేషన్ ఉన్నట్టుంది వెనక కూడా ఫోటోలకి. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు, చిన్నగా పిల్లలు పుట్టినరోజు చేసుకునే వాళ్ళు కంపల్సరీగా అయితే అది బుక్ చేసుకొని, ఎంతో లేదు కాస్ట్, 300 320 ఉంది. అంతే, ఎక్కువ రేటు కూడా లేదు. కానీ ఫోటోలు బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇక దగ్గర నుంచి చూస్తే కానీ ఫోటోలు అయితే అది ఒక డెకరేషన్ ఉన్నట్టే ఉంది. ఇక పొద్దున్న అయితే మేము బయలుదేరిపోయాము. లెగిసి ఇక పని అంతా చేసేసుకొని ఎక్కడెక్కడ సర్దేసుకొని పొద్దున్న అయితే బయలుదేరాం. టైం వచ్చేసి 11 అయింది ఇప్పుడు మేము బయలుదేరినప్పుడు. 12:30కి ట్రైను హైదరాబాద్ నుంచి విజయవాడకి. ఇక మా మేనల్లుడు అయితే అలిగాడు వద్దని. ఇక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకుంటే ఏం జరిగిందంటే మధ్యలో ఆయన రూట్ తెలియక తిప్పాడో తెలియలా, కావాలని తిప్పాడో తెలియట్లేదు. పావు గంటలో వెళ్ళిపోయే ప్రయాణం గంట సేపు తిప్పాడు. మాకేమో టైం అయిపోతుంది. ట్రైను 12:30కి ట్రైను, ఇంకా 11:12 ఏమో కారులోనే అయిపోయింది. ఇంక సిరి అంటుంది ట్రైన్ మిస్ అయిపోయినట్టే అనుకుంటున్నాం. అట్లా రైల్వే స్టేషన్కి వచ్చి లోపలికి వచ్చి టికెట్ తీసుకునే వాళ్ళకి ఇక ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ వెనక్కి వెళ్తామని ఇక రేపల్లి బండి ఉంటే ఇక రేపల్లి ట్రైన్ ఎక్కి గుంటూరులో దిగి గుంటూరు నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి కౌలూరు చేరుకున్నాం. ఇక ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మాకు. ఇక రేపల్లి ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇక ట్రైన్ ఎక్కినాక సమోసాలు అయితే కొనుక్కొని తింటున్నారు. గంట జర్నీ ఎక్కువైంది మాకు. ఇక వెనక్కే వెళ్తాంలే, మళ్ళీ పిల్లలకు స్కూల్లో ఉన్నాయని ఇక ఏదో ఒక ట్రైన్ అని గుంటూరులో దిగేసి ఇక వెళ్ళిపోదాంలే అని ఇక రేపల్లి ట్రైన్ ఎక్స్ప్రెస్ ఉంటే ఇక అది ఎక్కేసాం. 5 minutesలోనే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చేసేదే ఉంది, ఇక అప్పుడప్పుడు ఇక అట్లాగా జరుగుతాయి. సమోసాలు అయితే కొనుక్కు తింటా ఇక పిల్లలు నీళ్ళు, పొలాలు పచ్చగా కనపడుతున్నాయి. ఇక ఇక్కడ వచ్చి సాయంత్రం 5:30 అవుతుంది. ఇక ఇంట్లో వస్తే కొనుక్కున్నారు, బిస్కెట్స్ ఏమో కొనుక్కున్నారు. ఇక అయితే ఎంత కూర్చున్నాం. ఇక అనుకోకుండా ఎక్కిన ట్రైన్కి గుంటూరులో అయితే దిగాం. గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మేము. 8 ఏమైంది. మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడకి ట్రైన్ అయితే ఉంది, కానీ మళ్ళీ అది ఎప్పటికి వెళ్ళిద్దో ఏంటో అని ఇక బస్ స్టాండ్ బయటకు వెళ్ళి బస్సు అయితే ఎక్కేసాం. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళి బస్ స్టాండ్లో మళ్ళీ బస్సు ఎక్కి విజయవాడ అయితే వెళ్ళాము. ఇదైతే రైల్వే స్టేషను. అదే 8 గంటలకి మేము గోల్కొండ ట్రైన్ ఎక్కినట్టయితే 7:30 కల్లా కొండపిల్ల దిగి 8 అయ్యాలకి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇక ట్రైన్ మిస్ అయ్యాలకి ఇక రేపల్లి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం. ఇదంతా గుంటూరు రైల్వే స్టేషను. ఈ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేసాం.
ఇక్కడ మా వారైతే బ్యాగ్ మొయ్యలకు భుజమే పెట్టుకుంటున్నాడని నవ్వుతున్నాం. ఇక విజయవాడ అయితే బస్సు ఎక్కానన్నాం కదా. ఇక విజయవాడ అయితే వచ్చావు. ఇది కొత్త ఫ్లైఓవర్, మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్. దసరా పండగ కదా, ఇక గుడి మీద బ్రిడ్జి మీద మొత్తం లైటింగ్స్ అయితే వేసారు. ఇక విజయవాడలో దిగి విజయవాడలో మళ్ళీ బస్సు ఎక్కాము. ఇక